ఆర్టీసీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆత్మహత్యలకు పాల్పడొద్దు. ఆత్మహత్యలు వద్దు, పోరాటాలే ముద్దు. ఈ నినాదంతోనే మన అందరం ముందుకు పోవాలి. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. బస్కా పయా, బస్కా పయా, బస్కా పయా, బస్కా పయా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఆర్టీసీ కార్మికులు సూసైడ్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎవరైనా హరాస్మెంట్ జరుగుతూ ఉందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లీగల్గా, ఇల్లీగల్గా కాదు, లీగల్గా 41 days బిఫోర్ మెమరాండం ఇచ్చి సమస్యల మీద 32 సమస్యల మీద ఇచ్చినాం. అయితే వాళ్ళు ఏంటంటే మాకు తెలియదు, వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటారు. మాకు 2013 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అలవెన్స్లో పనిచేస్తున్నాం. పిఆర్సీ అనేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 27% అయ్యారు, ఇచ్చారు. కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44% ఇచ్చారు. ఒక పిఆర్సీ చేసారు, పిఆర్సీలు లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే పనిభారం, విపరీతమైన పనిభారం పెరిగింది. మేము ఇప్పుడు 2023 డిసెంబర్ నుంచి మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే అమలు చేసారో అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిభారం పెరిగి విపరీతమైన గంటలు, 4 గంటలు, 6 గంటలు, 10 గంటలు, 14 గంటలు డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు స్ట్రైక్ ఎందుకే వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల మేము స్ట్రైక్ పోయినాం. మాకు రావాల్సింది పెండింగ్ పిఆర్సీలు, విలీన ప్రక్రియ, తర్వాత రకరకాల సమస్యలు. ఇంకోటి ఏంటంటే డిపోలలో స్టాఫ్ తక్కువ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 56,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ప్రజెంట్ ఇప్పుడు 38,000 మంది ఉన్నారు. అప్పుడు అదనంగా ఇప్పుడు 1,00,000 కిలోమీటర్లు అదనంగా తిప్పుతున్నాం. ఎంప్లాయీస్ విపరీతమైన టార్చర్తో డిపోలలో డ్యూటీలు చేస్తున్నాం. మెయిన్ విషయం ఏంటంటే ఎంప్లాయీస్ లేరు. వాళ్ళు లేకపోయినా వీక్లీ యాప్లలో కూడా డ్యూటీలు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అవి దాదాపు శంకర్ గౌడ్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాదాపు శంకర్ గౌడ్తో పాటు 4 సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ తెలంగాణ కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఎందుకు ఇంకా ఈ సూసైడ్ జరుగుతూ ఉన్నాయి? శంకర్ గౌడ్ చనిపోవడానికి మెయిన్ రీజను ప్రభుత్వాలను తీసుకున్న నిర్ణయం మేరకే శంకర్ గౌడ్ చనిపోయింది తప్ప శంకర్ గౌడ్ ఆయనకు అంటే పర్సనల్గా ఏం లేవు. ఆర్టీసీల స్ట్రైక్ అనేది యాజ్ పర్ రైట్ ప్రకారంగా చేస్తున్నాం. వీళ్ళు ఏమంటారు అంటే మేము రోజు చర్చలు జరుపుతున్నాం అంటారు. ఎవరితో చర్చలు జరుపుతారు? వీళ్ళు చర్చలు జరిపేది ఎంప్లాయీస్తో జరపాలి. మీరు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఎవరు వస్తలేరు మేము చర్చలు జరిపామంటే ఎవరితో జరుపుతారు? ఎంప్లాయీతో చర్చలు జరిపినప్పుడు ఎంప్లాయీస్ మాట్లాడతారు. శంకర్ గౌడ్ ఎందుకు చనిపోయిండు? వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎస్మా ప్రయోగిస్తాం. ఎండి గారు ఎస్మా ఎవరి మీద ప్రయోగిస్తారు? నువ్వు ఇల్లీగల్గా చేసినప్పుడు ఎస్మా ప్రయోగించాలి. ఎస్మా ఎట్లా ప్రయోగిస్తారు మీరు? అందుకని ఎంప్లాయీస్ భయపడి ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు. ఎంప్లాయీస్ అనేది కంపల్సరీ ఈ స్ట్రైక్ మా యొక్క సమస్యలు నెరవేరేంత వరకు కంపల్సరీ చేస్తాం. అట్లా ఆర్టీసీ సమ్మె 3వ రోజుకి చేరుకుంది. ఇంతవరకు అయితే ప్రభుత్వం అయితే వీళ్ళతో చర్చలు జరుపుతామంటున్నారు కానీ చర్చలు అయితే జరపట్లేదు. ప్రభుత్వాలు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఓటు బ్యాంక్ అనేది చూస్తున్నాయా? వాళ్ళు చేసే శ్రమ అయితే గుర్తించట్లేదు. తెలుసుకుందాం. మనతో పాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. మీరు 3వ రోజు సమ్మెకు కూడా వచ్చి ప్రభుత్వం మీతో చర్చలు ఎందుకు మీరంటే నిర్లక్ష్యం వహిస్తుందా ప్రభుత్వం? మేము చిన్న ఉద్యోగాలు అన్నీ నిర్లక్ష్యం వహిస్తారు, మాతో ఏది కాదని. పెద్ద ఉద్యోగస్తులు అయితే ఇప్పుడు డిఎం స్థాయి అయితే చర్చలు అన్నీ ఉంటాయి. మాదేముందమ్మా? గతంలో మీరు 50 రోజులు కూడా 58 రోజులు చేసినాము, అప్పుడు కూడా నిర్లక్ష్యమే. ఇవాళ 3వ రోజుకి వచ్చింది. వీళ్ళది ఎట్లుంటుందో తెలియదు ఈ గవర్నమెంట్ది. మీరు అడిగిన డిమాండ్తోనే అడిగేది ఏముంది? ప్రభుత్వం వీళ్ళేమో యూనియన్ లేకపోతే ఇక డిఎంలు సిఐలు టార్చర్ మామూలుగా లేదు వీళ్ళది. ఈ సమ్మె కారణం కూడా డిఎంలు సిఐలే. ఫస్ట్ ఎలాంటి టార్చర్ పెడుతున్నారు? ఎలాంటిదంటే ఒక రోజు రాకపోతే ఆబ్సెంట్, ఒక రోజు రాకపోతే మాస్టర్ ప్యాక్. ఇంకా వాళ్ళ ఇష్టం, మేము చెప్పింది తినాలి. మీరు 2 గంటలు కాదు, మధ్యరాత్రి 12 వచ్చేది కాదు, తిప్పుకరారు మీరు పోయి బస్సుని. ఊరికైనా తిప్పండి కానీ మీరు తిప్పాలి కంపల్సరీ. అది పరిస్థితి. ఎందుకు ఇంత హరాస్మెంట్? అంతే, అది షాడిజ్ రోగం అంటారు దాన్ని. షాడిజం అని చూపుతారు మా మీద. మేము చిన్న ఉద్యోగులం కాబట్టి మీరు షాడిజం చూపుతారు. అంతే, ఆడున్నది ఏం చేస్తారు. యూనియన్ లేవు, మీరు చిన్న ఉద్యోగులు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? మా డిఎం గారు ఏమంటారు? మీకు యూనియన్ లేవా, ఏం పని పోరి, నేను చెప్పింది తినాలి అంతే. సిఐ గారు డిఎం గారు మాట్లాడుతారు. ఈ చిన్న వీళ్ళే మాట్లాడుతారు. పై వాళ్ళు ఇంకెట్లుంటుంది పరిస్థితి. దాదాపు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. విధుల్లో హాజరు కాకపోతే తొలగిస్తామని చెప్పి దాదాపు మీరు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారమే మీరు గెలిపించుకోవడం జరిగింది. ఆర్టీసీ కార్మికులను పొట్టలో పెట్టుకొని చూసుకుంటారు, నా కన్న బిడ్డలాగా. మరి చేస్తున్నారా? ఆయన ఎవరమ్మా మమ్మల్ని తోలేక? 1000 మందిలో ఒకరు సెలక్షన్ ఇచ్చినాం మేము. ఆయన కూడా అది సివిల్ రాసి 1000 మందిలో ఒక్కడు వచ్చినోడే. మేము కూడా 1000 మంది సెలక్షన్ ఇచ్చినోడే. ఆయన ఎవరు ఉంటే ఆయనకు 3 లక్షల ఉద్యోగంతో మాకు 30,000 ఉండొచ్చు, గంతే తేడా. ఆయన మమ్మల్ని తొలిగేనిక, మాకు ఆయనకు సంబంధం ఏంటి? తొలిగేనిక, ఉద్యోగం తొలిగేనిక ఆయన ఎవరు ఫస్ట్? అది ఇప్పుడు ఆయన సమస్య వచ్చినప్పుడు వాళ్ళ యూనియన్లో వాళ్ళు కొట్లాడతలేరా?
మాకు సమస్య వస్తే మేము కొట్లాడుతున్నాం అంతే ఉన్నది. కానీ ఆయన ఎవరు తొలియనిక పోయినసారి కేసీఆర్ కూడా తొలగిస్తున్నాడు, ఆయనే తొలగిపోయిండు. ఇది కూడా అంతే. గవర్నమెంట్ మనసు కరగాలి. ఆర్టీసీ కార్మికులు చాలా చిన్న ఉద్యోగాలు మావి. ఎంతో కష్టపడి శ్రమించేటోళ్ళం. ఎండకు వానకు ఏదైనా మేము మా డ్యూటీ కరెక్ట్ టైంకి వచ్చి విధులు హాజరయ్యేటోళ్ళం. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మాకు ఎంతో కావాలని ఎంతో కోరుకున్నాం. ఖచ్చితంగా మాకు రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా కష్టబాధలు అర్థం చేసుకొని మాకు మేలు చేస్తాడని మాకు నమ్మకం 100% ఉన్నది. ఎదురు చూస్తున్నాం మేడం, చేస్తాడని నమ్మకం ఉంది. అందుకే ఆయన చనిపోయిన దానికోసమే మా మనసంతా బాధ ఉంది మేడం. రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల, ఆ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల, ఆర్టీసీ సంస్థ వెన్నెలో వెన్నెల, పనిచేసే వ్యక్తులకు వెన్నెలో వెన్నెల, రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల. ఎంతెంతో పేదోళ్ళు వెన్నెలో వెన్నెల, మన కాజల్లెన్లు వెన్నెలో వెన్నెల, మన అన్నాదమ్ముళ్ళు వెన్నెలో వెన్నెల, దళిత కుటుంబములు వెన్నెలో వెన్నెల, బీసీ వర్గాల వాళ్ళు వెన్నెలో వెన్నెల, పేద ప్రజానికానికి ఎన్నెలో, రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల, రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల. పేద పబ్లిక్ కోసం వెన్నెలో వెన్నెల, సౌకర్యాన్ని గల్పే వెన్నెలో వెన్నెల, ఆర్టీసీ సంస్థకు వెన్నెలో వెన్నెల, ఈ పబ్లిక్ కోసం అంతా వెన్నెలో వెన్నెల, ఆర్టీసీ కార్మికులు వెన్నెల, మరి పట్టు కొమ్మలనుకోని వెన్నెల, శ్రమించి పని చేసే వెన్నెల, కార్మికుల హక్కులన్నీ వెన్నెల, గవర్నమెంట్ దృష్టికి వెన్నెల, ఈ మీడియా ద్వారా నేను చెప్పుతా, రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల, ఈ పేద పబ్లిక్ వెన్నెలో వెన్నెల, బస్సులని వినియోగించి వెన్నెలో వెన్నెల, పబ్లిక్ కోసం అంట వెన్నెలో వెన్నెల, సౌకర్యాన్ని గల్పి వెన్నెలో వెన్నెల, సేవలు అందించి వెన్నెలో వెన్నెల, ఈ సంస్థలు పనిచేస్తున్న వెన్నెల, ఇంతమంది కార్మికుల వెన్నెల, వాళ్ళ జీవితాల విధంలోన వెన్నెల, వెలుగులో నింపాలని వెన్నెల, గవర్నమెంట్ను కోరుకుంటున్న వెన్నెల, రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల, రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల, ఇంతమంది కార్మికులు వెన్నెలో వెన్నెల, వెండన కావనక వెన్నెలో వెన్నెల, ఎంతమంది కార్మికులు వెన్నెలో వెన్నెల, పేదోళ్ళ మనసులు వెన్నెలో వెన్నెల, ఎండనక వాననక వెన్నెలో వెన్నెల, టైంకి వచ్చి బస్సు తీసి వెన్నెలో వెన్నెల, దూరం వరకు వెన్నెలో వెన్నెల, ఎంతో కష్టపడి వెన్నెలో వెన్నెల, ఎంతో కష్టపడి వెన్నెలో వెన్నెల, భద్రతా తూతితోటి వెన్నెలో వెన్నెల, గమ్యస్థానాలకు చేర్చి వెన్నెలో వెన్నెల, పబ్లిక్ను తిప్పుతుంటే వెన్నెల, మరి పేదోళ్ళ బతుకులన్నీ వెన్నెల, ఆర్టీసీ మారుస్తుంది వెన్నెల, రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల, రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల, ఇంత సౌకర్యం ఇచ్చే వెన్నెలో వెన్నెల, ఇందులోన పని చేసే వెన్నెలో వెన్నెల, డ్రైవర్ అన్నలకు వెన్నెలో వెన్నెల, మెకానికులందరూ వెన్నెలో వెన్నెల, కండక్టరు అక్కలంతా వెన్నెలో వెన్నెల, శ్రమించి పని చేస్తే వెన్నెల, మరి గవర్నమెంట్ మంచి పేరు వెన్నెల,
అరే రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల మహిళా మనులందరంతా వెన్నెలో వెన్నెల ఫ్రీ బస్సు అంటే నువ్వు వెన్నెలో వెన్నెల కిక్కిరిసిపోయినంట వెన్నెలో వెన్నెల బస్సులోన సందు లేక వెన్నెలో వెన్నెల గాలాడే టైం లేక వెన్నెలో వెన్నెల ఎక్కిందే ఎక్కుడెక్కి వెన్నెలో వెన్నెల ఇంత శ్రమపడే కార్మికులకు వెన్నెల మరి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది వెన్నెల రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల గౌరవమైన ముఖ్యమంత్రి వెన్నెలో వెన్నెల రేవంత్ రెడ్డి గారు వెన్నెలో వెన్నెల దేవునసొంటి మనసు పెట్టి వెన్నెలో వెన్నెల మా బతుకులు ఆలోచించి వెన్నెలో వెన్నెల వెలుగులు నింపుతాడని వెన్నెలో వెన్నెల కోటి ఆశలతోటి వెన్నెలో వెన్నెల ఎరు చూస్తున్నాము వెన్నెలో వెన్నెల మంచి మనసు పెట్టి వెన్నెలో వెన్నెల ఒక్క సంతకం పెట్టి వెన్నెలో వెన్నెల వెలుగును నింపుతాడని వెన్నెల మేము ఆశిస్తున్నామంది వెన్నెల రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల రమణ చందనాలో వెన్నెల ఆర్టీసీ కొందనాలో వెన్నెల 3 రోజులు అయింది, ఎందుకు ప్రభుత్వం ఇంకా చర్చలు పిలవట్లేదు? ప్రస్తుతం నడుస్తున్నది కదా మేడం, చర్చలు అయితే నడుస్తున్నాయి. చూడాలి, వేచి చూద్దాము ఏమవుతుందో. చర్చల తర్వాత దాదాపు చాలా రోజుల నుంచి ఆర్టీసీలో పని ఒత్తిడి ఉంది, హరాస్మెంట్ నడుస్తుంది అంటున్నారు. ఎలాంటి ఒత్తిడి ఉంది, ఎలాంటి హరాస్మెంట్ జరుగుతుంది? మేడం పొద్దున 6 గంటలకు డ్యూటీ ఎక్కుతారు మేడం, 5 గంటలకు ఎక్కుతారు. 5 గంటలకు ఎక్కిన వాళ్ళు 8 గంటలు లెక్క పెట్టుకోండి, మధ్యాహ్నం వరకు రావాలి. వాళ్ళు రాత్రికి వస్తారు, 10 గంటలు 12 గంటలు 14 గంటలు డ్యూటీ చేస్తారు మేడం. అదే 8 గంటల జీతమే ఇస్తారు, ఎక్కువ ఏమి ఇయ్యరు. ఓడి ఏముండదు. ఒకప్పుడు ఉండే దాని 1 గంటకు ఓటీ అని ఇస్తుండే, దాన్ని డబ్బులు కట్టిస్తారు, గంటకు ఇంత ఎక్కువ అయిందని చెప్పి. అవన్నీ ఏం లేదు, ఫుల్ ఆపరేట్ చేయాలి, అన్ని కిలోమీటర్లు తిప్పాలంటారు. వాళ్ళకి నీళ్లు లేకుండా అన్నం లేకుండా మొత్తం డ్యూటీ చేసుకొని వస్తారు మేడం. గ్యారేజ్లో కూడా అంతే, పొద్దున్న 8:30కు రావాలి, 5 గంటలకు పోవాలి, 10:30కు రావాలి, 7 గంటలకు పోవాలి ఒక షిఫ్ట్. వాళ్ళు 3-4 గంటలు ఎక్కువ చేస్తారు. చెప్పడం అంతే, చేస్తావా చేయవా అంతే, చెప్పుకోకుండా లోపలికి వస్తే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చారు, అందరు కడుపులోకి వెళ్ళి బయటకు వస్తున్నాయి మేడం. అది ఆర్టీసీలో మీరు ఏం చేస్తారు? ఆర్టీసీలో నేను మెకానిక్, కోచ్ బిల్డర్. దాదాపు కండక్టర్లకు కావచ్చు, డ్రైవర్లకు కావచ్చు, మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత కలెక్షన్స్ రావట్లేదు, కలెక్షన్ రాని సందర్భంగా మమ్మల్ని వేధిస్తున్నారు. ఫ్రీ బస్సు పెట్టాక కలెక్షన్లు ఎట్లా వస్తాయి? కలెక్షన్ మేడం, ఒక బస్సు 12 లక్షలు తీసుకొస్తారు మేడం. అందులో 8 లక్షలు క్యాష్, ఏమంటారు జీరో టికెట్ ఉంటుంది, 4 లక్షలు క్యాష్ ఉంటుంది. ఆ 8 లక్షలు క్యాష్ కాదంటారు యాజమాన్యం, అది క్యాష్ కాదు, 4 లక్షలు 4,000 పైసలు అంటారు. అవి ఇంకా 4,000కి ఇంకా తీసుకురా టికెట్ల పైసలు తండి. అది వస్తాయా పోతాయా అనేది డౌట్ అన్నట్టు. అది 8,000 పైసలే, ఇటు 4,000 పైసలే, మొత్తం 12,000 తెచ్చినా కానీ అవి పైసలు కానీ లెక్కల కిందకి వస్తుంది అన్నట్టు. 8,000 ఓన్లీ 4,000 కౌంట్ చేస్తారు. అది అట్లా నడుస్తుంది. దాదాపు మీ డిమాండ్స్ మెయిన్ 3 ఉన్నాయి, పిఆర్ఎస్ కావచ్చు, విలీనం కావచ్చు. మరి ఎందుకు ప్రభుత్వం ఆల్రెడీ మీకు హామీ ఇచ్చిన భాగంగానే ఉంది కదా, మరి ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ప్రభుత్వం? దృష్టి పెట్టట్లేదు అంటే వీళ్ళకు ఏమి ఇచ్చినా ఒక్కటి ఏమైనా చేస్తారు వీళ్ళు. ఎట్లన్నా ఎవరు ఇలా యూనియన్ లేవు అడగనికి, ఆయన పెద్ద మనిషి పురాణ పాత సీఎం గారు యూనియన్ లేకుండా చెప్పుకోకుండా చేసిండు అన్నట్టు. మాకు యూనియన్ ఉంటే మా ప్రతినిధులు పోయి మా బాధల గురించి యాజమాన్యంతో మాట్లాడడం, డిపోల పెద్దలతో మాట్లాడడం చేస్తుండే. ఇప్పుడు చెప్పనీకే ఎవరు లేరు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తలేరు, ఏం చేయలేరులే అనుకున్నాడు. ఇప్పుడు కనబడుతుంది, ఆయనకు అర్థమవుతుంది. ఇప్పుడు 2 రోజులలో అర్థమైంది. 3వ రోజుకు పిలిచిండు ఈయన పెద్ద మనిషి. అప్పుడు వచ్చి మేము 19లో స్ట్రైక్ చేసేటప్పుడు పెద్ద లావు మాటలు మాట్లాడిండు. ఆడ వెళ్ళి మన సరునార్ స్టేడియంలా ప్లస్ ఇక్కడ నేను ప్రగతి భవన్ ముట్టడి చేస్తాను బుల్లెట్ మీద లాగేసుకొని వచ్చి నేను బద్దలు కొడతా అని వచ్చిండు, అరెస్ట్ అయ్యిండు. ఆర్టీసీలోని గవర్నమెంట్లో కలపాలన్నాడు ఈ పెద్ద మనిషి, ఈ నోటితోటే. ఈ సీఎంఏ చెప్పిండు, ఈ సీఎంఏ ఆర్టీసీని గవర్నమెంట్లో కలపాలని డిమాండ్తో గవర్నమెంట్లోకి వచ్చిన సీఎం ఎందుకు కలపట్లేదు? ఎందుకు కలుపుతలేడు అంటే అడగత్తలేరు కదా, అడిగేటోళ్ళు లేరు కదా. ఏం చేస్తారు మమ్మల్ని, ఆర్టీసీలు ఏం చేయరు మమ్మల్ని అనుకుంటున్నా. ఆయన 2.5 ఏళ్ళ నుంచి ఏం చేయలేరు. ఆర్టీసీని ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాయి ప్రభుత్వాలు. ఆ ఓటు బ్యాంక్ 100% మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు మారుతాయని కాంగ్రెస్ పార్టీని ఓట్లేసి గెలిపించుకున్నాం. కానీ ఏం చేస్తలేడు ఆయన, 100% ఏం చేస్తలేడు. ఏం చెయ్యరు అనుకోండి, కానీ ఇప్పుడు చేస్తారు ఉత్తగా. అందరికీ తెలుసు ఆర్టీసీ వాళ్ళతో పెట్టుకోవద్దు, అగ్గితోటి పెట్టుకున్నా ఒకటే అని తెలుసు. కాకపోతే వీళ్ళకి యూనియన్ లేవు కదా, పెద్ద ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు అనుకున్నాడు. కానీ జేఏసీ ఉంటుంది, యూనియన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మేము అడిగేది ఆయన చెప్పిందే. ఆయన ఏం చెప్పిండు,
విలీనం చేస్తాడు, పెద్దది ఒకటే. తర్వాత యూనియన్లను పెడతాడు, పిఆర్సీలు ఇస్తున్నాడు, అంతే. ఆయన 2 ఇడ్లీలు ఒక వడ ఇస్తున్నాడు, ఒక ఛాయ్ తాపిస్తున్నాడు. గవి అడుగుతున్నాం. మాకు బిర్యానీలు తినబెట్టు, దోశలు తినబెట్టు, పన్నీర్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అడుగుతలేం మేము. ఆయన చెప్పిన 3 మాటలు 3 అడుగుతున్నాం. 2 ఇడ్లీలు, ఒక వడ, ఒక ఛాయ్, అంతే. శంకర్ గౌడ్ సూసైడ్ చేసుకోవడానికి కారణం అంటే భయపడ్డాడా అలాగేంటి? పని ఒత్తిడి కాదు మేడం. ఇప్పుడు ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ ఏమంటుండు, ఒకటి ముంగటేసుకొని కూర్చున్నాడు, ఏం మాట్లాడడానికి లేదు. అరే ఇవి మనం చెప్పిన మాటలే. ఆయన కూడా చెప్పిండు ఒకప్పుడు, ఆర్టీసీ వాళ్ళు ముందుండి చేసిరు, సకల జనుల సమ్మె చేసిరు, అన్ని చేసిరు అని అన్నాడు. ఆయన ఏం చెప్తుండు తెలుసా? ఒక్కటే చెప్తుండు, వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ ప్రభుత్వం ఏం, వీళ్ళు ఆయనతోటి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తుండే, వీళ్ళు వెనుక ఉండి ఎవరో నడిపిస్తారు అని అనుకుంటుండ్రు. వాళ్ళు ఏమనుకుంటారు, చిన్న కొంచెం గుండె ధైర్యం తక్కువ ఉంటుంది మేడం. వాళ్ళు బాధపడతారు, అరే అమ్మ ప్రభుత్వం ఇంత కూడా స్పందిస్తలేదు 2 రోజులకి అని మనస్తాపం చెంది చేసి ఉంటాడు. అట్లా చిన్న మనస్తత్వం ఉండి ఆలోచన లేక. ఆర్టీసీలో సూసైడ్ చేసే కార్మికులకు ఏం చెప్తారు? చేసుకోవద్దు, మనం బతికి పోరాడదాం. మనం ఉంటేనే వీళ్ళు ఉన్నారు. మనం పానాలు తీసుకుంటే పోరాడేవాడు. అందరు చచ్చిపోతే ఎవరు పోరాడరు. ముందుండి పోరాడి కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి అనుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయన్నాం. ఉన్న నియామకాలను పొడగొట్టుకొని చచ్చిపోతే వీళ్ళకి రాజ్యం ఇచ్చి వీళ్ళని బతికిద్దామా? మనం ఉండి కొట్లాడి మనం అన్నీ తెచ్చుకుందాం. అందరు ఎవ్వరు ఏం తెచ్చుకోకండి, ఏం కాదు, అన్ని అంతిమ విజయం మనదే ఉంటుంది. ఇవాళ కానీ, రేపు కానీ, 10 రోజులు కానీ, ఇంకా 50 రోజులు కానీ విజయం అనేది ఆర్టీసీలోదే ఉంటుంది పక్కా, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా బలిదానాలు ఆగట్లేదు, ఏం చేయాలి? ఏం చేయాలంటే కొట్లాడాలి, మళ్ళీ ఇదే కొట్లాడాలి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. నీళ్లు, నిధులు, నియామకాలు తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఆర్టీసీ పరంగా సూసైడ్ జరుగుతున్నాయి. కార్మికులకు బలిదానాల గురించి మీరు ఏం చెప్తారు? ఇంకా ఎవరు బలిదానాలు చేయొద్దు, మామూలుగా ఉండి కొట్లాడి తీసుకుందామని నా ఒపీనియన్. అంతే. ఇంకా ఇక్కడ ఆర్టీసీ అన్నలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఎట్లా దాదాపు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు కార్మికులు? సూసైడ్ చేసుకోవద్దని ఏం చెప్తారు? సూసైడ్ చేసుకోవద్దమ్మా, మన హక్కులను మనం సాధించుకోవాలి కానీ సూసైడ్ చేసుకోవద్దు. సూసైడ్ చేసుకొని ఇంటోళ్ళకి అందరికి పరిశాన్ కదా, ఒక ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకి ఏం పరిశాన్. నేను 9 ఏళ్ళు రిటైర్ అయ్యి నా పైసలు ఇప్పుడు దాకా రాలా. మాయి పే స్కేల్ అయినాయి కదా 17లో, ఇప్పుడు దాకా పైసలు ఇవ్వాలి. ఇప్పుడు దాకా రిటైర్ అయిన ఎంప్లాయీస్ మేము, ఇప్పుడు దాకా ఇవ్వాలి. ఎంతోమంది చచ్చిపోయినారు కూడా 9 ఏళ్ళలో. ఇంకా డబ్బులు ఇలా వస్తాయని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే మనకు బాగుపడుతుంది అనుకున్నాం, కానీ ఏది బాగుపడలే ఇప్పుడు దాకా. ఏం లేదు, ఆర్టీసీ వాళ్ళకి ఏం చేయాల ఇప్పుడు దాకా. అయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా మరణాలు అవసరం అంటారా? కొట్లాడి తెచ్చుకునేది ఇంకా నడుస్తూనే ఉంది. అది మన నిధులు, మన నియమకాలని మనం తెచ్చుకున్నాం తెలంగాణ, మళ్ళీ అదే పాతదే నడుస్తూనే ఉంది. అట్లా దాదాపు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 years అయినా ఎందుకు మీ ఇవ్వలేదు? ఒక్క క్లీనర్ని కూడా అపార్ట్మెంట్ చేయాలి ఇప్పుడు దాకా. 14-15 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా ఒక క్లీనర్ లేదు. పని భారాలు పెరిగిపోయినాయి, పని భారం పెరిగిపోయింది, వర్క్ లోడ్ పెరిగిపోయింది, అన్నీ పెరిగినాయి. ఎవరు ఏమీ పట్టించుకోలేదు. ఆర్టీసీ అన్ని డిపార్ట్మెంట్లో పట్టించుకుంటే ఆర్టీసీ ఒకటే పట్టించుకోలేదు. మీరు ఏం చేస్తారు ఆర్టీసీలో? నేను ట్రిమ్మర్ అంటారు నన్ను. దాదాపు 3 రోజులు సమ్మె చేస్తున్నా ఎందుకు ప్రభుత్వం చర్చలకు పిలవట్లేదు ఆర్టీసీ వాళ్ళు? మేము ఏం చేయలేము అనుకుంటుంది, మేము కాంప్రమైజ్ అయ్యి వచ్చేస్తామేమో అనుకుంటారు. ఇది అందరు అంటారు కాంగ్రెస్ వచ్చింది 2.5 years. 2.5 years నుంచి కాదు, ఇది తెలంగాణ వచ్చినప్పటి నుంచే ఉంది ఇది. కానీ ఎవరు పట్టించుకుంటలేరు. పట్టించుకోవడానికి కారణం ఏంటంటే కొంచెం మా యాజమాన్యం కూడా ఇప్పుడే కాదు సార్, తర్వాత ఇద్దాం అని ఆపుతారు. ఎందుకు ఆపుతారో అర్థం కాదు. ఫైనాన్షియలీ స్టాండర్డ్ మంచిగా ఉంటేనే మేము కూడా బస్సులో వచ్చేటోళ్ళం కార్లో వస్తాం, కార్లో వచ్చేటోళ్ళం బైక్లో వస్తాం. ఇక్కడ ఏం చేస్తారు, ఫైనాన్షియలీ ఎదగనిస్తలేరు మమ్మల్ని. 2.1 DA అని 3 రోజులు చూపిస్తారు. ఏ సంవత్సరం బేసిక్, ఏ సంవత్సరం పే స్కేల్ మీద ఆ 2.1 DA ఇస్తారు. అంటే 100కు రూపాయి 1 పైసా. 2.1 అంటే 2.1 అంటే లక్షలో వేలో కాదు. 2.1 అంటే 100కు 2 రూపాయల 1 పైసా. అందులో 14% ట్యాక్స్ కట్ అవుతుంది మాది. ఏం పెరిగినట్టు చెప్పండి? 3 రోజులు చూపించారు టీవీలో. ఇంట్లో చదువుకోని వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళు అనుకుంటారు చాలా పెరిగింది జీతం అని. 2.1 DA ఎప్పటి బేసిక్లు ఇస్తారండి? మాకు ఇప్పటికి 2.5 బేసిక్స్ కావాలా. ఎవ్రీ 4 yearsకు మా పే స్కేల్. మరి ఎందుకు చేస్తలేరు? మీకు తెలీదా?
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతకుముందు రాజశేఖర్ గారు కానీ వీళ్ళంతా చాలా బాగా చేశారు మాకు. వీళ్ళు వచ్చిర్రు, ఎందుకు వచ్చిరో తెలుస్తలేదు, ఎందుకు గెలిపించినామో అని మేము కూడా షేమ్ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని అడ్డు పెట్టుకొనే అదే ప్లేస్లో మేము తెలంగాణ అజిటేషన్ చేసేటప్పుడు రోజు వచ్చి ఆడ ఒక న్యూస్ పేపర్ చేతిలో పట్టుకొని వచ్చి ఆడ కూర్చొని వండుకొని తింటాం మేము. 45 to 53 days అనుకుంటుంది. మీరు వండుకొని తింటా అంటే ఒకటి గుర్తొచ్చింది, తాండూరు ఎస్పీ ఆర్టీసీ కార్మికులు ఏమైనా నిరసన చేస్తే వంట సామాన్ ఇవ్వద్దు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన మంచే కాదు. ఎందుకంటే కార్మికులు ఉంటేనే ఆయనకు డ్యూటీ ఉంటుంది. మేము లేకపోతే ఆయన డ్యూటీ ఎందుకు, ఆయనను కూడా వెళ్ళిపోరా ఇంటికి అంటారు. మేము ఉంటేనే ఆయనకు డ్యూటీ. నోటీస్ కూడా జారీ చేశాడు ఆ తాండూరు మొత్తానికి. ఆయన మీద మీ అసొంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి, మీరే కాదు మీ అసొంటి వాళ్ళు అందరు ముందుకు వచ్చి ఆయనను సస్పెండ్ చేయమనాలి మీరు. ఎందుకంటే మేము కూడా మనుషులమే, బంగ్లాదేశ్ వాళ్ళం కాదు కదా, మేము కూడా మనుషులమే. అక్కడ లోకల్ వాళ్ళే వాళ్ళు కూడా. అయినా ఇంకా ఒక కొద్ది రోజులు అయితే ఎడికో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆడ ఉద్యోగాలు ఇస్తారు. మరి వాళ్ళు ఎట్లా చేయాలా? ఆయన ఏం చేయాలో మీరు కూడా చెప్పాలా, మేమే కాదు మీరు కూడా చెప్పాలా. ఎందుకంటే ఆయన లెక్క మేము కూడా మనుషులమే కదా. ఆయనకు అంత పవర్స్ ఎవరు ఇచ్చారు మరి అది కూడా చెప్పాలి. దాదాపు ఆర్టీసీ కార్మికులు 3 రోజుల నుంచి సమ్మె చేయడం ఆందోళనలో ఉన్నారు. శంకరగ్రహ మృతి చూసాం. కార్మికులకు మీరేం చెప్తారు? సూసైడ్స్ ఏం చేసుకోవద్దు ఎవరు. ట్రై చేద్దాం, ఎంతో సాధించినాం. ఇది నథింగ్, ఇది నథింగ్. అనుభవం లేని లీడర్లు ఉన్నారు ఆడ, అంతే. అనుభవం లేని లీడర్లు ఉన్నారు. ఎట్లా చేస్తే డబ్బులు వస్తాయి అనేది గవర్నమెంటు పెద్ద పెద్ద లీడర్ ఎవరైతే ఏసీలో ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. డబ్బులు ఏడికేంచి వస్తాయి అనేది ఆలోచించి తీసుకురావాలి. అంతేగాని డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు, డబ్బులు రావండి, డబ్బులు రావు. మరి నడిపేలేదా ఇంతకుముందు ఉన్న వాళ్ళంతా? మా ఎండీలే నడిపించారు. గవర్నమెంట్కి ఇప్పుడు పోతారు, 10-15 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ దగ్గరికి పోతారు. గవర్నమెంట్ దగ్గరికి పోలేదు, మా ఎండీలే నడిపించారు. అంత ఉండే నాలెడ్జ్ లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇట్లా పెట్టుకుంటే ఇట్లనే అవుతుంది మరి.